హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం వంటల్లో వాడే ఫుడ్ కలర్స్ గురించి చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు పండగల సీజన్, అందులో హోలీ, అలాగే అన్ని పండగలు పుట్టేప్పుడు కూడా మనం అప్పుడప్పుడు ఫుడ్ కలర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. సో మనం వాడే ఈ ఫుడ్ కలర్స్ అనేవి అసలు మంచి క్వాలిటీవా కాదా అనేది చూసుకుని వాడుకోవాలండి. లేకపోతే చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుందన్నమాట. మంచిది కాదు పిచ్చి కలర్స్ కనుక వాడితే. సో ప్రాచీన కాలంలో అంటే ఇదివరకటి రోజుల్లో అయితే కనుక కలర్స్ అంటే ఫుడ్ కలర్స్ అంటే జనరల్గా పసుపు వాడేవాళ్ళండి. ఇలా లేకపోతే అంటే న్యాచురల్గా వాడేవాళ్ళు అనమాట. న్యాచురల్గా ఏం దొరుకుతున్నాయో అవే వాడేవాళ్ళు. ఒకటి పసుపు, తర్వాత ఏమో కుంకుమ పువ్వు వాడేవాళ్ళు అండి. కుంకుమ పువ్వు కూడా మనకు తెలిసిందే, మంచి కలర్ వస్తుందన్నమాట. ఇది కూడా వేస్తే అది న్యాచురల్గా దొరుకుతుంది చక్కగా. మనకి పండుతాయి కదా ఇవి పూలు, ఈ కుంకుమ పూలు. సో దాంట్లోంచి తయారవుతుంది కాబట్టి ఎలాంటి హాని జరగదు మనకి. అలాగే నెక్స్ట్ది మనకి బీట్రూట్ వాడేవాళ్ళు అండి. బీట్రూట్ కూడా మంచి కలర్ వస్తుంది మనకి, మనం చూసినట్టయితే కదా. సో ఇలా న్యాచురల్గానే వాడేవాళ్ళు అండి. కానీ ఇప్పుడైతే తర్వాత ఏమైందంటే కెమికల్స్ కలిపిన ఫుడ్ కలర్స్ రావడం మొదలయ్యాయండి. అవి మంచివి కాదు అని అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా మంచి కలర్స్ వాడడానికి ట్రై చేస్తున్నారండి. సో మరి ఇలాంటప్పుడు మనం ఈ ఫుడ్ కలర్ అనేది మనం కొని ఫుడ్ కలర్స్ మంచివా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకటి ఫస్ట్ది ఏంటంటే మనం ఇలా FSSAI గుర్తింపు ఉందా లేదా అని చూడాలండి. మనం కొనే ఫుడ్ కలర్స్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా FSSAI లైసెన్స్ అనేది ఉందా లేదా ఇండియన్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఖచ్చితంగా చూడాలండి. చూసి కొనుక్కోవాలి. ఒకవేళ ఇన్ కేసు మీకు అది తెలియకపోతే కనుక తర్వాత ఏం చేయొచ్చు అంటే దాని టెక్స్చర్, అంటే అది ముట్టుకుంటే ఎలా ఉంది, పౌడర్ కనుక మీరు కొంటే, ఫుడ్ కలర్ పౌడర్గా కనుక మీరు కొంటే అది ఉండలు లేకుండా ఉండాలండి. లిక్విడ్ అయితే కూడా అలాగే మీకు మధ్యలో ఎలాంటి గ్రాన్యూల్స్ లేకుండా ఉండాలి. అలాగే వాసన చూస్తే కనుక మీకు ఘాటైన వాసన ఉండకూడదండి, అసలు వాసనే ఉండకూడదు. అప్పుడు అవి మంచిది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక గ్లాసులో వాటర్ తీసుకుని మీరు కొన్న ఫుడ్ కలరు లిక్విడ్ కానీ లేదా పౌడర్ అయినా కానీ అందులో కనుక మీరు వేస్తే అది ఏమవ్వాలంటే, మీరు వేయంగానే అది కిందకెళ్ళి అలా సెటిల్ అవ్వకూడదండి. కింద మనకు ఒక పొరలాగా ఏర్పడకూడదు అనమాట గ్లాసు అడుగున. అది ఏమవ్వాలంటే మనం వేసినప్పుడు అది శుభ్రంగా ఆ నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీళ్ళు మొత్తం ఆ కలర్ వచ్చేసేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా. అలా అవ్వకుండా కింద కనుక పేరుకుపోయింది అంటే అది మంచి కలర్ కాదని అర్థం అండి. కలిసిపోయిందంటే అది మంచి కలర్ అనమాట. ఇలా కలిసిపోవాలండి. కలిసిపోతే అది అప్పుడు మంచి కలర్ అన్నట్టు. కింద ఏం పేరుకోలేదు, చూస్తున్నారు కదా, మొత్తం నీళ్ళల్లో శుభ్రంగా కలిసిపోయింది. సో ఇది మంచి కలర్ అనమాట మనకి. సో నెక్స్ట్ మరి ఏం చేయొచ్చు, ఇంకొక టెస్ట్ ఏంటంటే, మీరు ఒక క్లాత్ తీసుకుని దాని మీద ఒక 2 చుక్కలు ఈ కలర్ అనేది వేయండి. వేసిన తర్వాత ఆ కలర్ని మీరు నీళ్ళ కింద కడిగేసేయండి. ఫస్ట్ క్లాత్ పొడిగి గుడ్డ మీద ఈ కలర్ వేయండి. వేసిన తర్వాత ఆ గుడ్డని తీసుకెళ్ళి మనం వాష్ చేసేసేయండి, కడిగేసేయండి. ఇలా వేసిన తర్వాత ఆ కడిగేసినప్పుడు ఏమవ్వాలంటే ఆ కలర్ మొత్తం పోవాలండి. అంటే అది మరకగా ఉండకూడదు అనమాట. మరక అవ్వకూడదు అది. ఆ ఎర్రగా ఇప్పుడు మనం వేసింది ఎర్రగా మరక అనేది ఉండకూడదు. లైట్గా ఏదో ఉండొచ్చు, మనం సబ్బు పెట్టి ఉతికితే అది కూడా పోతుందండి. ఇలా శుభ్రంగా పోవాలన్నమాట మనం కడగంగానే. అప్పుడే అది మంచిది కింద లెక్క అండి మనకి. సరేనా, చూస్తున్నారా? సో ఇలా మనం టెస్ట్లు అయితే చేసుకోవాలండి. అసలు నెక్స్ట్ ఏంటంటే మనం అలాగే బ్రాండ్ అనేది కొనుక్కోవాలండి ఎప్పుడైనా సరే. అసలు బ్రాండెడ్వి కనుక మనం కొనుక్కుంటే అసలు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అంటే మనం ఎక్కడికైనా ఒక షాప్లోకి వెళ్ళి ఊరికే వాళ్ళు పొట్లం కట్టించినవి తెచ్చుకోకుండా ఒక మంచి బ్రాండ్, అంటే ఇక్కడ చూపించినట్టుగానో ఏదైనా ఒక మంచి బ్రాండెడ్వి మనం కనుక తీసుకున్నా కూడా ఎప్పుడైనా సరే ఈ చెక్స్ అన్నీ కూడా మనం చేసుకుంటే ఎప్పుడైనా సరే చాలా మంచిదండి. మనకి ఎలాంటి హాని జరగకుండా ఉంటాయి. సో మీకు కూడా ఇలా ఈ ఫుడ్ కలర్స్ ఎప్పుడు కూడా మీరు వాడినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుని వాడుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటానండి. మీకు కనుక ఉపయోగపడితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.